into question mark is equivalent to 24 into 650. 24 into 650. ఇది కొంచెం చాలా జాగ్రత్తగా చూడండి. యూనిట్ డిజిట్ తోటి చేసే ప్రయత్నం చేస్తాను. 30 into question mark is equivalent to 12 into 2 into 650. 24ని 12 into 2గా రాసుకోవచ్చు కదా. అంటే 30 into question mark is 12 into 1300. ఇది మీరు ఫాస్ట్గా రాయగలిగితే మీకు ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది సార్. ఇలా మీరు ఎప్పుడైతే ఈ మల్టిపుల్స్ ఆఫ్ 5 ఉన్నప్పుడు విడదొక్కోండి. 24ని 12 into 2గా రాశాను అంటే 12 into 2 into 650. 2 into 650 1300. ఇక్కడ మీరు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ యూజ్ చేయొచ్చు. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 3 2 6 3 into 2 3 into 2 6 అంటే ఆన్సర్ యూనిట్ డిజిట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 ఉండాలి. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? 30 into question mark is 24 into 650. 24ని ఎలా రాశాను? 12 into 2గా రాశాను. 2 into 650 ఎంత? 1300. 1300లో రైట్ మోస్ట్ యూనిట్ డిజిట్ ఎంత? 3. 3 2s are 6. ఇక్కడ కూడా 3 2s are 6. కాబట్టి ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? రైట్ 520. ఇది ఒక మెథడ్. నేను 3-4 అప్రోచ్లు చెప్పాను సార్ మీకు. ఏ అప్రోచ్ యూజ్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. మెథడ్ 2. 30 into question mark is 24 into 650. 650 అనేది 13 తోటి డివైడ్ అవుతుంది. అంటే క్వశ్చన్ మార్క్ ఇది కూడా 13 తోటి డివైడ్ అవ్వాలి. క్వశ్చన్ ఇది కూడా 13 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 13 తోటి డివైడ్ అవ్వాలి. 13 తోటి డివైడ్ అయ్యే ఏకైక నంబర్ ఏంటి సార్? 520. 13 తోటి డివైడ్ అయ్యే ఏకైక నంబర్ ఏంటి? 520. అందరికీ ఈ లాజిక్